నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆపరేషన్ సింధూర్ ఇది సీజ్ ఫైర్ అయ్యి, పాజ్ అయ్యి నెల రోజులు గడిచిపోయింది. అయినా కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా క్లారిటీగా చెప్పారు భువనేశ్వర్లో, నన్ను ట్రంప్ లంచ్కి ఆహ్వానించారు కానీ నాకు ఒడిశా పర్యటన ఉంది, పూరి జగన్నాథుడు ముఖ్యం నాకు మీతో లంచ్ కన్నా అని కూడా చాలా ఖరాఖండిగా చెప్పారు. అంతేకాకుండా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్స్కి అందరికీ తెలిసిందే, మే 10వ తారీఖు పాకిస్తాన్ డీజీఎంఓ సీజ్ ఫైర్కి అని చెప్పి కాల్ చేశారు. అంతేకాకుండా మన సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండా ఊపాకే సీజ్ ఫైర్ అయింది. క్లారిటీ మాత్రం ఇది ఒక పాజ్ ఆపుతున్నాం అంతే, తర్వాత మీ వైపు నుంచి ఎప్పుడు ఎస్కలేట్ అయినా కూడా అది మీకే ప్రమాదం, మీ దేశం చరిత్ర పుటల్లో ఉండదు అన్న ఒక హెచ్చరిక అయితే భారతదేశం పంపించింది. కానీ భారతదేశంలో ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఆపరేషన్ సింధూర్ నడుస్తున్నప్పుడేమో నరేంద్ర మోడీ కన్నా కూడా ఇందిరాగాంధీ టెర్రరిజంని బాగా ట్యాకిల్ చేయగలిగింది అంటూ కూడా పోల్చడానికి ప్రయత్నించారు. అది ఫెయిల్ అయిపోయింది. ప్రస్తుతం ఇంకొక కొత్త వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. నరేంద్ర మోడీ కన్నా కూడా మన్మోహన్ సింగ్ అయితేనే టెర్రరిజాన్ని బాగా ట్యాకిల్ చేయగలిగేవాడు, హ్యాండిల్ చేయగలిగేవారు అని. నిజంగానే మన్మోహన్ సింగ్ ఆ సమయంలో 2004 నుంచి 2014 అప్పుడు జరిగింది ఏంటి, నిజంగానే ఆయన బాగా టెర్రరిజాన్ని లేదా టెర్రరిస్ట్ యాక్ట్ని బాగా ట్యాకిల్ చేయగలిగేవారు? నరేంద్ర మోడీకి మన్మోహన్ సింగ్కి వీళ్ళిద్దరికీ అసలు పీఎంలుగా ఉన్నప్పుడు ఎవరు ఎట్లా ట్యాకిల్ చేశారు అనేది ఎనాలిసిస్. నరేంద్ర మోడీ అయితే క్లియర్గా కన్సిస్టెంట్ పాలసీతోనే ఉన్నాడు. ఆయన ఎక్కడా కూడా పాకిస్తాన్తో టాక్స్ నడపము, వాళ్ళు ఈ టెర్రరిజం ఆపేంత వరకు అని ఆయన ప్రధానమంత్రి కాకముందు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు. ఆయన తర్వాత ప్రధానమంత్రిగా అయ్యాక కూడా అదే స్టాండ్ మీద ఉన్నాడు. స్టాండ్ అయింది చాలా క్లియర్గా ఉంది. నరేంద్ర మోడీ చాలా క్లారిటీగా చెప్పాడు, టెర్రరిజము టాక్స్ రెండూ కూడా కలిసి ప్రయాణించలేవని. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు టెర్రరిజము టాక్స్ రెండూ కూడా ప్యారలల్గా సైమల్టేనియస్గా నడపచ్చు అన్న వ్యక్తి మన్మోహన్ సింగ్. పహల్గామ్ అటాక్ జరిగా కూడా నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మాత్రం 26/11 ముంబై అటాకుల తర్వాత, టెర్రరిస్ట్ అటాకుల తర్వాత నేను సోనియా గాంధీ ఇద్దరం కూడా ముంబైకి వచ్చాము డీప్ సారో పంచుకోవటానికి ఈ సమయంలో అన్నారే తప్ప ఎక్కడ కూడా ఆ టెర్రరిస్ట్ యాక్ట్ని ఖండించలేదు, లేదు యాక్షన్ ఉంటుందని కూడా చెప్పలేదు. నరేంద్ర మోడీ ఈ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత యూరీ టెర్రర్ అటాకు, అట్లాగే ఎయిర్ స్ట్రైక్స్ టెర్రర్ క్యాంపస్ మీద వీటన్నిటి మీద చేయగలిగారు నరేంద్ర మోడీ. మన్మోహన్ సింగ్ మాత్రం పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేశాడు. ఆయన 26/11 ముంబై అటాక్స్ తర్వాత కేవలం ఒక పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ తప్ప ఎక్కడ కూడా మనకి ఇట్లా సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇట్లా ఏది కూడా కనపడలేదు. మన్మోహన్ సింగ్ ఒక ఓత్ తీసుకున్నారు, ప్రిజర్వ్స్ సావరెనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని, భారతదేశ ప్రజల్ని కాపాడుతాను ఎక్స్టర్నల్ నుంచి ఇవన్నీ అన్నారు. కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ మీద మనకు ఒక యాక్షన్ తీసుకున్నట్టు కూడా కనపడదు. ఎందుకంటే దీనికి అంతటికీ కారణం గవర్నమెంట్లో ఉన్న హై లెవెల్స్. అప్పుడు మీడియా చాలా ప్రశ్నించింది, 26/11 అటాక్స్ తర్వాత భారతదేశం ఎందుకు ఏ స్టెప్ తీసుకోలేదని. దానికి సమాధానం కూడా మీకు పక్కన స్లైడ్లో పెడుతున్నాను. అంతేకాకుండా ఆ డెసిషన్ ఏమని కన్క్లూడ్ అయింది, ఆ డెసిషన్ ఏమి అటాక్ చేయకపోవటం వల్ల పాకిస్తాన్కి ఎక్కువ గెయిన్ అయింది, పాకిస్తాన్ మీద మనం దాడి చేయకపోవటం వల్ల. ఇంకొకటి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పాను, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ వద్దు, యాక్షన్ ఏం తీసుకోవద్దని ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ది గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు చెప్పారన్నాను. అది ఎవరు కాదు, సోనియా గాంధీ. సోనియా గాంధీ ఎందుకు మన్మోహన్ సింగ్ని స్ట్రైక్స్ చేయకుండా ఆపింది, ఇవంతా కూడా మళ్ళీ ఇంకో సెపరేట్ థ్రెడ్ చేస్తాం తర్వాత. ప్రస్తుతం ఇదే లెంత్ వీడియోస్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి ఇందులో అది యాడ్ చేయట్లేదు. కానీ క్లియర్ కట్గా మన్మోహన్ సింగ్ని మాత్రం ఎక్కడ అటాక్ చేయనీయకుండా పాకిస్తాన్ మీద సోనియా గాంధీ ఆపింది అన్నదైతే సత్యం. మన్మోహన్ సింగ్ అంతేకాకుండా ప్రపంచానికి చెప్తూ వస్తూ వచ్చారు, పాకిస్తాన్ కనుక ఏమన్నా ఫ్రెష్గా టెర్రరిస్ట్ అటాక్ మళ్ళీ ఏమన్నా దాడి చేస్తే ఇండియా రిటాలియేట్ చేస్తుందని మన్మోహన్ సింగ్ ఒకసారి చెప్పారు. కానీ 26/11 బాంబ్ అటాక్స్ తర్వాత ముంబైలో వీళ్ళంతా ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు.
అంతా మళ్ళీ కూడా సేమ్ ఇండియాని మళ్ళీ అటాక్ కూడా చేసింది పాకిస్తాను, టెర్రరిస్ట్ అటాక్. 1 ఇయర్ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ని మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు పాకిస్తాన్ మీద ఈ టెర్రరిస్ట్ అటాకులు జరిగాక కూడా అంటే, యాక్షన్ తీసుకోకపోవటమే ఒక రైట్ డెసిషన్ మాది అంటూ కూడా మన్మోహన్ సింగ్ అప్పుడు సమాధానం చెప్పారు. 2009, 2010లో కూడా మన్మోహన్ సింగ్ ఆయన పూర్తిగా జనరస్తోనే ఉన్నారు పాకిస్తాన్తో. మొట్టమొదట ఆయన ఒక డీలింగ్ టెర్రరిజము అట్లాగే టాక్స్ షర్మీ షేక్తో టాక్స్కి అగ్రిమెంట్ చేసుకున్నారు. తర్వాత ఒక 25 మంది వాంటెడ్ మన భారత్కి వాంటెడ్ టెర్రరిస్టులందరినీ కూడా రిలీజ్ చేశారు. ఏమంటే గుడ్ విల్ గెస్చర్ అని చెప్పి. ఆఖరికి $25 మిలియన్ US డాలర్స్ను కూడా గ్రాంట్గా ఇచ్చిన దేశం భారతదేశం మన్మోహన్ సింగ్ సమయంలో 2009-10లో. అదే మన్మోహన్ సింగ్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్కి అన్నిటికీ కూడా చాలా వాటిని ఎస్టాబ్లిష్ చేశారు. కేవలం వెనకుండి నడిపించిందంతా కూడా ఆ హై లెవెల్ పోస్ట్లో ఉన్న గవర్నమెంట్ పోస్ట్లో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో పేరు ఇందాకే మీకు చెప్పాను. ఇదంతా కూడా మీకు చాలా 2 సినిమాల్లో చూపించారు. చాలా యూరి అటాక్ ఒకటి, నూను బేబీ అనే సినిమాల్లో ఈ కథనాలన్నీ కూడా చాలా క్లియర్గా ఉంది. అందులో కూడా వ్యూవర్స్ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ క్లారిటీ కోసం. మన్మోహన్ సింగ్ అయితే పాకిస్తాన్ జర్నలిస్ట్ని నుస్రత్ మిర్జా, ఈమె తర్వాత ISI స్పై అని కూడా తెలిసింది. ఆమె భారతదేశంలో 7 ప్లేసెస్ విజిట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు మన్మోహన్ సింగ్ టైంలో. మామూలుగా సహజంగా అయితే పాకిస్తాన్ జర్నలిస్టులు కానీ ఎవరైనా వస్తే 3 ప్లేసెస్ విజిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. కానీ ఈ పాకిస్తాన్ జర్నలిస్ట్కి మాత్రం పాకిస్తాన్ టూరిస్ట్ మీద వచ్చినప్పుడు ఒకే ట్రిప్లో 7 ప్లేసెస్ విజిట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రూల్స్కి ఎగెనిస్ట్గా వెళ్ళి. పహల్గామ్ అటాక్ తర్వాత మోడీ గవర్నమెంట్ చాలా క్లియర్గా 4 రోజుల్లోనే మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ మిసైల్స్, డ్రోన్స్ ఇవన్నీ వెళ్ళి కూడా టెర్రరిస్ట్ క్యాంప్స్ని ధ్వంసం చేసినాయి. ఎక్కడా కూడా సివిలియన్స్కి ఎవ్వరికి ఏం కాలేదు. కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్ అట్లాగే మిలిటరీ అసెట్స్ని ధ్వంసం చేసినాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క సివిలియన్కి కూడా ఎక్కడ హాని జరగలేదు. పాకిస్తాన్ షేక్ అయిపోయింది మోడీ ఈ ఆపరేషన్ సింధూర్ అప్పుడు. పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఎంపీ పార్లమెంట్లో గగ్గోలు పెట్టాడు, భారత్ మన మీద ఇట్లా దాడులు చేస్తోందని. ఖ్వాజా ఆసిఫ్ అయితే షేమ్లెస్గా అడ్మిట్ చేశాడు. ఆయన పాకిస్తాను అసలు ప్రాపర్గానే రెస్పాండ్ కాలేదు భారతదేశపు డ్రోన్స్కి. భారతదేశం డ్రోన్స్ మన ఆర్మీకి సంబంధించిన మిసైల్స్ అన్నింటినీ కూడా కలవికలం చేసినాయని సాక్షాత్తు ఆసిఫే చెప్పాడు. అంతేకాకుండా ఎయిర్ మార్షల్ మసూద్ అయితే చాలా క్లియర్గా చెప్పాడు, ఇది అమెరికాని మనం వెళ్ళి అడుక్కున్నాము సీజ్ ఫైర్ కోసమని, మన పరిస్థితి అదా అని చెప్పి ఆఖరికి ఆయన కూడా చెప్పాల్సి వచ్చింది. సీజ్ ఫైర్ చేశాక కూడా మోడీ చాలా క్లియర్గా చెప్పాడు, టెర్రరు టాక్స్ 2 కూడా సైడ్ బై సైడ్ వెళ్ళలేవని, టెర్రరు ట్రేడు ఈ 2 కూడా సైడ్ బై సైడ్ వెళ్ళలేవని, వాటరు బ్లడ్ ఈ 2 కూడా పక్కపక్కనే కలిసి సైడ్ బై సైడ్ వెళ్ళలేవని చెప్పి మన ప్రధానమంత్రి చాలా క్లియర్గా ఒక మెసేజ్ అయితే పంపించారు. ఇంకా ఇండియాస్ ఓవర్వెల్మింగ్ విక్టరీ పాకిస్తాన్కి వ్యాలిడేటెడ్ బై ఫారిన్ అనాలిసిస్. ఎవరెవరు ఫారినర్స్ ఎట్లా మెచ్చుకున్నారు మంది, మైకెల్ రుబియో XCCA, అట్లాగే టామ్ కూపర్ ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఎనలిస్టు, జాన్ స్పెన్సరు, అలా ప్రొఫెసర్ లుడ్విగ్ లండన్, వీళ్ళందరూ కూడా భారతదేశం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని చెప్పి ఒక పెద్ద అనాలిసిస్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇప్పుడు ట్రంప్ వల్లనే ఇదంతా కూడా ఆగిపోయింది సీజ్ ఫైర్ ఇదంతా అంటూ కూడా భారతదేశం మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ తీసుకురావడానికి ప్రయత్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇదంతా చేసింది ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే అంటూ కూడా భారతదేశాన్ని అగౌరవపరచడానికి, అట్లాగే మన భారతదేశపు ఆర్మీ డీస్టెబిలైజ్ చేయడానికే కాంగ్రెస్ నాయకులందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. అంతేకాకుండా స్పెషల్ మెసేజ్ రాహుల్ గాంధీ కూడా ఒక మెసేజ్ కూడా చెప్పాలి. ఎందుకంటే సరెండర్ ఈ జైబౌట్ ప్రధానమంత్రి మీద వదిలాడు. ఆయనకి చాలా క్లియర్గా మెసేజ్ ఏంటంటే, కేవలం ఇద్దరు ప్రధానమంత్రులు
విదేశీయులకు లొంగిపోయారు, సరెండర్ అయిపోయారు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు నెహ్రూ సరెండర్ టు ఎడ్వీనా. అప్పుడు పీఓకేని వెనక్కి తీసుకోలేదు. అట్లాగే గిల్జిట్ బల్తిస్తాన్ని వెనక్కి తీసుకోకుండా నెహ్రూ లొంగిపోయాడు విదేశీయులకి. ఇందిరాగాంధీ సరెండర్డ్ అయిపోయింది ఎవరికంటే భుట్టోకి, షిమ్లా దగ్గర. సో ఎవరైనా ప్రధానమంత్రి లొంగిపోయారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ముందు మోడీ అని చెప్పే ముందు నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళిద్దరి పేర్లు చెప్పాలి. సో ఎక్కడ కంపారిజన్ లేదు. నరేంద్ర మోడీకి, అట్లాగే మన్మోహన్ సింగ్కి, నరేంద్ర మోడీకి, ఇందిరాగాంధీకి కాంగ్రెస్ ఓన్లీ ఒక ఫాల్స్ అండ్ ఫేక్ క్లెయిమ్స్ అని చాలా క్లియర్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.